కూటమి నెగ్గిన తర్వాత ఎన్నికల ముందు ఏదైతే హామీ ఇచ్చున్నామో ఆరోగ్యకరమైన రాజమహేంద్రవరం కోసం సాధించేందుకు అనేక ప్రక్షాళన కార్యక్రమాలు చేయడం జరిగింది, చేస్తానే ఉన్నాం. గవర్నమెంట్ హాస్పిటల్ని పర్యవేక్షించాం. అనేక లోటుపాట్లు కనబడ్డాయి. సిఎస్ఆర్ ఫండ్స్ కోసం సంస్థల్ని రీచ్ అవుతా ఉన్నాం. బాధ్యతతోటి నగర ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. అలాగే మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమంతో గత 5 సంవత్సరాలుగా నగరాన్ని పట్టి పీడిస్తున్న వ్యవస్థ ఏదైతే ఉందో బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ మీద కూడా ఉక్కు పాదంతో వ్యవహరించే విధంగా కూడా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. ఇప్పటికే 3 ప్రాంతాల్లో మీటింగులు పెట్టాం. ప్రజలు, పోలీసు వ్యవస్థ, ఎక్సైజ్ వ్యవస్థని అనుసంధానం చేస్తూ వాళ్ళల్లో ధైర్యం నింపే కార్యక్రమం చేస్తూ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. మంచి స్పందన వచ్చింది ప్రజల నుంచి. నెల కూడా అవ్వలేదే, ఇచ్చిన ఎన్నికల హామీల్లో ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తా ఉన్నారు. టూరిజం హబ్ కింద తీర్చిదిద్దుతామన్నాం. రేపు సాయంత్రం 5 గంటకి పివి నరసింహారావు పార్క్ దగ్గర ఏదైతే జూలై 2nd వీక్లో రివర్ ఫ్రంట్ శంకుస్థాపనం చేయబోతా ఉన్నామో దానికి గాను స్టేక్ హోల్డర్స్, ఈ రివర్ ఫ్రంట్ వల్ల ప్రభావితం అయ్యే ఏదైతే అక్కడున్న ప్రాంత ప్రజలు, అలాగే వ్యాపారవేత్తలు, అక్కడ వృత్తి ఏదైతే చేస్తూ ఉన్నారో బ్రాహ్మణ సామాజిక వర్గం వాళ్ళని, టూరిజం వ్యాపారం చేస్తున్న వారిని, కార్మికుల్ని, అక్కడ ఉన్న మేధావుల్ని అందరినీ కూడా రేపు ఈవినింగ్ 5 o'clock పివి నరసింహారావు పార్క్ తీసుకొచ్చి రివర్ ఫ్రంట్ ఏ విధంగా చేస్తూ ఉన్నాం, మీరు కూడా భాగస్వాములు అవ్వాలి, మీ సూచనలు ఇవ్వండి అనే ఒక కార్యక్రమం కూడా చేస్తూ ఉన్నాం. అంటే పబ్లిక్ని చేసే కార్యక్రమం ఇన్వాల్వ్ చేసి వాళ్ళ యొక్క సూచనలకు అనుగుణంగా కార్యక్రమాలు చేసే కార్యక్రమం శ్రీకారం చుట్టాం. ఇది మా విధానం. ఈ విధానంతో ముందుకు వెళ్తా ఉంటే వారవలేని తనంతో ఏదైనా కొన్ని వ్యవస్థలు చెడు కార్యక్రమాలు చేస్తూ మాకు ఆపాదిస్తూ ఉన్నారు అని చెప్పి ఆలోచన కనబడతా ఉంది. ఒకటి, మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర జరిగిన సంఘటన తక్షణమే పార్టీ ఎన్డీఏ కూటమి అందరం ఆలోచించి ఇది విధానం కాదని దాన్ని సరిచేసాం. ఇప్పుడు ఇంకోటి ఏదో అయ్యిందని నాకు ఇప్పుడే చెప్తా ఉన్నారు మీడియా వాళ్ళు. గౌరవ ఎస్పీ గారితో మాట్లాడడం జరిగింది. కఠినమైన చర్యలు తీసుకోమన్నాం. కార్కులు ఎవరున్నారు, చేసిన వారి ఫోన్ డేటా తీయమన్నాం. ఎవరితో మాట్లాడి ఈ కార్యక్రమం చేశారు అన్నది వాస్తవాలు బయటికి రావాలి. కఠినమైన చర్యలు తీసుకోమని చెప్పి గౌరవ ఎస్పీ గారికి చెప్పాను. అలాగే బొమ్మూరు సిఐ గారితో మాట్లాడాను. ఫస్ట్ ప్రకాష్ నగర్ పిఎస్కి ఫోన్ వచ్చిందట, మాజీ పార్లమెంట్ సభ్యుడు ఆయన చేశారని. ఏదేవైనా ఇది మంచి సాంప్రదాయం కాదు. గతంలో కూడా కొన్ని జరిగిన సంఘటనలు అవన్నిటిని కూడా సరి చేసుకుంటూ నగరం వస్తూ ఉంది. ఇది మంచి విధానాలు కాదు. ఎవరు చేసినా దానికి కఠినమైన చర్యలకి సిద్ధపడండి. దాంట్లో మోమాటాలు లేవు. కాబట్టి దీన్ని రాజకీయంగా ఏదో ఇదే నగరానికి పెద్ద సమస్య కింద, దీనివలన ఏదో జరిగిపోతుందన్నట్లు ఒక చిత్రీకరణ చేయాల్సిన అవసరం లేదు. నిన్న రాత్రంతా వర్షం పడ్డది. నగరానికి చాలా పెద్ద సమస్య అది. మీ అనాలోచన వలన రాత్రి అంతా కూడా వర్షం పడితే నగరం అంతా అస్తవ్యస్తంగా ఉందన్నది చూసాం. అది ఇంకా పెద్ద సమస్య. కానీ ఇది జరగడం వలన మీకు ఇబ్బంది కలగలేదని నేను అన్ను. కానీ దీన్ని రాజకీయంగా చేయాలని ప్రతి చిన్న అంశాన్ని కూడా, ఇంకా ఆఖరికి నువ్వు బాతుల్లో కాలు జారి పడినా కూడా ఈ ఎన్డీఏ కూటమి మీదే బాధ్యత అనే స్థాయికి వచ్చేస్తా ఉన్నాం. మేమెందుకు పట్టించుకుంటాం? అసలు ఎందుకు పట్టించుకోవాలి?
మా ఎన్డీఏ కూటమికి వచ్చిన మెజార్టీ 72,000. మా కూటమికి వచ్చిన ఓట్లు కూడా రాలా. అసలు ఎందుకు నిన్ను పట్టించుకోవాలి మేము? మాకు నీకన్నా పెద్ద సమస్యలు ఊర్లో చాలా ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు కల్పించాలి యువతకి, పాడైపోయిన నగరాన్ని మళ్ళీ ప్రక్షాళన చేయాలి. 4 సంవత్సరాలు ఏం చేశారు ఈ వైసీపీ వాళ్ళు? డ్రైనేజ్ మా వాళ్ళు వెళ్ళి డీసిల్టింగ్ చేస్తూ ఉంటే ఎక్కడికక్కడ ఆశ్చర్యం వేస్తూ ఉంది. ఇంత మట్టి ఇప్పుడు దాకా డీసిల్టింగ్ ఇన్ని రోజులు చేయలేదా? ఇన్ని సంవత్సరాలు చేయలేదా? గోదావరి గట్టు మీద అయితే ఏకంగా అవన్నీ ఛానల్సే బీసిపోయినాయి అనుకోండి, అది వేరే విషయం. ఆడ ప్రజలు ఈరోజు ఆనందపడుతున్నారు మేము చేసే కార్యక్రమాలు. బాధ ఉంటే తెలియచేయండి, అంతేగాని ప్రతిదీ రాజకీయంగా లబ్ధి పొందేయాలని అనుకుంటే కష్టం. మీరు ఇన్ని సంవత్సరాలు ఏం చేశారు, ఎన్ని కార్యక్రమాలు చేశారు, అయినా ప్రజలు తిరస్కరించారంటే మన విధానాలు తప్పు. కాబట్టి దీన్ని రాజకీయ కోణంలో చూడాల్సిన అవసరం లేదు. రాజమండ్రి ప్రజలకు ఇంకా పెద్ద సమస్యలు చాలా ఉన్నాయి. ఆ సమస్యలపైన ఎన్డీఏ కూటమి దృష్టి సారిస్తూ ఉంది. ఎవరైనా బాధ్యులు, ఆ బాధ్యులు ఎవరైతే ఉన్నారో ఎస్పీ గారికి ఒకటే చెప్పాం, కఠినమైన చర్యలు ఉండాలని. మా వంతుగా బాధ్యత కలిగిన అధికార పార్టీగా మేము చెప్పవలసింది చెప్పాం. మా కార్యక్రమాల్లో మేము ఉంటా ఉన్నాం. బయట తీయాలి, ఎందుకంటే మాది రాజమండ్రి ఎమ్మెల్యే గారి తాలూకు, లేకపోతే రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గారి తాలూకు వాడటం ఫ్యాషన్ అయిపోయింది. ఆ తాలూకు ఎవరన్నది మీరు తీయండి, తప్పకుండా వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకునే బాధ్యత మేము కూడా తీసుకుంటాం. చెప్పేసాం. అవును, ఉన్నది ముందు నుంచి. 5 సంవత్సరాల నుంచి వాళ్ళని అడిగారన్నా, అధికారంలో ఉందా, మేము వచ్చి నెలే అయ్యింది. 5 సంవత్సరాల నుంచి అడిగారా? అమరావతి రైతుల మీద ఎప్పుడైనా సాంప్రదాయం ఉందో? ఒకరు ఎవరైనా కార్యక్రమం చేసుకుంటే రాళ్ళు పెట్టి దాడులు చేయడం ఇంత ముందుందా? మహానాడు మేము చేసుకుంటుంటే మా తోరణాల మీద తోరణాలు కట్టి ఇలాగా ప్రేరేపించే కార్యక్రమం ఎప్పుడైనా రాజమండ్రి సంస్కృతిలో ఉందా? ఇవేమీ అప్పుడు జరిగింది. ఇప్పుడు ఒక్కసారి మీరు అడిగితే ఎలా? ఎవరు ప్రేరేపించే పరిస్థితి ఉండదు. నేను అనుకునేది ఏంటంటే, ఇప్పుడు బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ మీద మేము ఒక ఉక్కుపాదంతో ముందుకెళ్తా ఉన్నాం. అది గిట్టని వాళ్ళు, నచ్చని వాళ్ళు, వారు ఒక డైవర్షన్ పాలిటిక్స్ కింద దీన్ని ఒక అవకాశం కింద తీసుకుంటున్నారని నా భావన. ఏదేమైనా ఈ సాంప్రదాయం లేవని కూడా నేను అన్నాను. గతంలో అల్లుబాబీ గారు అనే వ్యక్తి ఉన్నారు, ఎక్స్ కార్పొరేటర్. ఆయన కారు మీద కూడా జరిగిన సంఘటనలు నేను గుర్తు చేస్తా ఉన్నాను. రాజకీయంగా జరుగుతూ ఉంటాయి, కానీ ఇది రాజమహేంద్రవరం సంస్కృతి సాంప్రదాయానికి ముడిపెట్టకండి. అనేకమైన శత్రువులు ఉండొచ్చు అతనికి, తన పార్టీలోనో బయట పార్టీలోనో. ఎవరు చేసి ఉంటారు, ఎవరు చెప్పగలుగుతాం? పోలీసు వాళ్ళు నిగ్గు తేల్చిన తర్వాత వాళ్ళ మీద కఠినమైన చర్యలు ఉంటాయి. దాని వరకు మేము చెప్పగలం. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.